సీతారాముల కళ్యాణం చూతుము రారండి అంటూ భక్తజనులకు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి క్షేత్రం స్వాగతం పలుకుతోంది. ఈ నెల 27న జరగనున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలోని ప్రధాన క్రతువు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం 28వ తేదీన శ్రీరామునికి పట్టాభిషేకం వైభవంగా జరగనున్నాయి. ఈ రెండింటికి ముందు రోజున 26వ తేదీ సాయంత్రం సీతారాముల కనగనాల మేళవింపుతో ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయరాజ్ రామాలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడారు. భద్రాచలంలో జరిగే ప్రధాన ఉత్సవాలలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి కళ్యాణానికి సికింద్రాబాద్ కు చెందిన భక్తులు, చేనేత కళాకారులు జయరాజ్ ఆధ్వర్యంలో ఉచిత చేనేత పట్టు వస్త్రాలు స్వయంగా నేర్చి అందించడం జరుగుతోందని, ఇది చాలా సంతోషించే విషయమని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. నవమి రోజు జరిగే శ్రీ సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేయడం అనేది మనకు తెలుసు. నమస్కారం అండి. నమస్కారం. పట్టు వస్త్రాలు తయారు చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పట్ల ఉంది? ఈ యొక్క పట్టు వస్త్రాలు తయారు చేయాలన్న ఆలోచన నేను సికింద్రాబాద్ గణపతి దేవాలయం చైర్మన్ గా బాధ్యతను స్వీకరించిన తర్వాత ఇక్కడ ఉన్న పరిసరాలను పరిశుభ్రత వాతావరణం తయారు చేసి ఇవ్వడం చూసి మనం కూడా స్వతహా చేనేత కులస్థమైనందుకు ఈ యొక్క పట్టు వస్త్రాలు నియమనిష్టలతో ఇక్కడే తయారు చేయాలన్న సత్సంకల్పంతో తయారు చేయడం మొదలు పెట్టాను. మా యొక్క తాతగారు కూడా ఈ రాముల వారి భక్తి ఎంతో ఉండేది. తన యొక్క ఇద్దరు కుమారులు, మా నాన్నగారి పేరు మరియు పెదనాన్న పేరు రాముడి మీద ఉన్న భక్తితో శ్రీరాములు అని చెప్పడం, పేరు పెట్టడం జరిగింది. ఆ రకంగా ప్రతి సంవత్సరము మేము అక్కడ బయట నుంచి వస్త్రాలను తెచ్చి రాముల వారికి సమర్పించే వాళ్ళము. అట్లా కాకుండా మనం ఇంట్లో పండుగలు ఏ విధంగా శుచి శుభ్రతతో ప్రత్యేకంగా చేస్తున్నామో ఆ రకంగానే మనము బట్టలు కూడా ఇక్కడే నేసి ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇక్కడే నేసి ఇవ్వడం జరుగుతున్నది. మీరు పట్టు వస్త్రాలు తయారు చేసి ఇవ్వడం భద్రాచల రాముల వారికైనా ఇంకా ఎక్కడైనా దేవాలయాలకు కూడా సమర్పిస్తుంది? మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అనుమతితోటి మొదలు పెట్టడం జరిగింది. అటు తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తర్వాత మరియు శ్రీ గణపతి దేవాలయం సికింద్రాబాద్, అలాగే భద్రాచలంలోని సీతారాముల వారి తిరుకళ్యాణోత్సవం, పట్టాభిషేకానికి కొండగట్టు ఆంజనేయ స్వామికి, భద్రకాళి వరంగల్, అలాగే జోగులాంబ శక్తిపీఠం, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం, గోల్కొండ కోటలో ఇలా విశిష్ట గల దేవాలయంలో ఈ మధ్యనే ఓపెన్ అయినటువంటి స్వర్ణ దేవాలయం, అలా విశిష్టమైన దేవాలయాల్లో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ వస్త్రాల తయారీలో ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఎంతమంది పాల్గొంటున్నారు? ఈ వస్త్రాల తయారీలో మామూలుగా ఒక వస్త్రం తయారు చేయడానికి ఒక పంచవా కండువా కానీ 5 రోజులు పడుతుంది. అలాగే శారీ తయారు చేయడానికి 7 నుంచి 8 రోజులు పడుతుంది. ఇందులో మొత్తము ఇప్పుడు ఇక్కడ 6 మంది కళాకారులు ఉన్నారు. ఇంకా అక్కడ 2 కళాకారులు డిజైన్స్ అవన్నీ వేసుకోవడం, మొత్తం 8 మంది కళాకారులు పాల్గొనడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ఇక్కడే నిర్విరామంగా 2 కళాకారులు రాత్రింబగలు కష్టపడుతున్నారు. చెన్న ఉపేంద్ర, చింతకింది సిద్ధులు. ఈ పట్టు వస్త్రాల తయారీలో ఎలాంటి మెటీరియల్ వాడుతుంది? ఈ పట్టు వస్త్రాల తయారీలో మొత్తం 4 రంగుల్లో పంచా కండువాలు తయారవుతున్నాయి. మొత్తం మల్బార్ పట్టునే వాడుతున్నాం. ఇందులో భద్రాచల శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఈ చేనేత కళాకారుల కళ నెరవేరాలని ఆ భద్రాచల శ్రీ సీతారాముల వారిని కోరుకుంటూ మీ DS9 మీడియా.